చిన్న ఓ చిన్న ఇంకా లేవలేదా నేను ఎవరు తమ్ముడా ఏం మబ్బులు నేను వేసిన తమ్మి బర్రెపాలు వెండి గిట్ట ఒరిగిన గంతే. ఏంది తమ్మి పొద్దుగాలే గిట్లా వచ్చినావు? ఏం లేదన్న బాయికాడ పొలానికి నీళ్ళు పెడదామని వచ్చిన. ఇక నువ్వేం చెప్తున్నావు మరి చూసిపోదామని ఇడిదాకా వచ్చిన. సరే రా తమ్మి, ఇక వచ్చిన వారి చలి పెడతలేదా? ఇది చేసేపు ఇట్లా కూర్చో. చెప్పాను ఇంకా మరి నువ్వు గింత లేడీలు ఎత్తిట్లేని పాలు వినినావా అన్న? పిండిన తమ్మి మబ్బుల్లో విడిన పాలు ఇక చలి పెడుతుంది అని తొడిగిన అంతే. మరి పాలు పోసి వచ్చినావా లేదన్న? సపరేట్గా అనుకుంటే మరి పాల కేంద్రం పోతే కాదే. ఉన్న టైం ఉన్నది తమ్మి. అన్న పొద్దుగాల బాయికాడికి వస్తా అంటే మనకు వాడకట్టు పోరాలు అందరూ కూడా రేగ్గాల పోతాలే. మనం చిన్నప్పుడు ఎట్లా పోయినామే? ఆ రోజులే వేరు తమ్మి. ఆ రోజులు మబ్బులు లేచి బాయికాడు పోయి ఆవు పెండ తీసుకొచ్చి గడ్డి పువ్వు తీసుకొచ్చి మంచిగా రేగ్గాయలు తీసుకొచ్చి మంచిగా పండుగ చేసుకునేది. ఈ రోజులలో ఎవరిని ఎక్కడైతే తమ్మి పొద్దుగాలు అయితే పొంది కూడా. అవునన్నా కానీ గుర్తుకొచ్చినాయి అన్న ఆ రోజులు మనకు. ఇవాళ నాకైతే ఆ రోజులే తమ్మి. బాగా చలి పెడతాను తమ్మి. ఈ చలికాలం వస్తే నాకు సంక్రాంతి యాదకొస్తుంది తమ్మి. చలికాలం అంటేనే సంక్రాంతి. మరి ఏందన్నా ఈ చలిగా గిడ వండుకున్నాడు ఇంటికాడ మంచిగా వండుకోక. ఏ బర్రెలు గొర్రెలు తమ్మి మళ్ళీ రోజులు మంచిగా లేవే మళ్ళా. అవునన్నా మళ్ళీ మనం ఇంటికాడ ఉన్నాం అనుకో మన ఇది ఆగమవుతుంది. దొంగలు బాగా వెళ్ళాను బాగా మోపెడుతుంది తమ్మి. మనకు సంక్రాంతి బడి సెలవులు వస్తే ఇక బడి సెలవులు రాగా షురువు. ఇక మన ఆటలు మన పాటలు ఒక్కొక్కరు సంకలు ఎగురుకునే తమ్మి. ఇక చిన్న ఆటలా ఒకడు ఆడ ఒకడు ఈడ, వాడు అప్పా తినమంటే వాడు ఈడ ఆట ఆడుకొని వాడు అన్నం తిందు రారా బిడ్డ అంటే రాడు. అంతేందుకే అన్న మన కుమరగాలు లేడా అని? ఏదిగా శివుడికి కుమరు కాడా? వాడే అన్న. ఓ జేబుల గ్యారాలు వేసుకునేది, చేతుకు సకినాలు వేసుకునేది. వాడు ఆడుకుందాం రారా అంటే అన్ని పట్టుకొచ్చేది. వాని బల్లే బుక్కుల కంటే అప్పాలే ఎక్కువ వెళ్ళేది. నిజమే అనేది. వాళ్ళ అమ్మ బాగా చేస్తుంది మరి అప్పాలు. సరే తమ్మి ఆ పొలానికి అయితే పోయేదంపా. అట్లా పోయి చూసేద్దాం మరి ఎట్టున్నది ఏంది కాక మన పొలం. మరి నీళ్ళు పెడతానవా అన్న మంచిగా? పెడతాను తమ్మి. నిన్ననే పిండి వేసిన నీళ్ళు పెట్టిన మంచిగానే వాడుతుంది ఇప్పుడైతే పొలం అయితే. ఏమన్నా ఈ కాలంలో నీళ్ళు ఉంటలేమన్న బాయిలల్లా. ఏం బాధనే ఇది మనకు రైతులకు. నాటు పడ్డా తమ్మిది? నాది పడ్డా అన్న, నాటు పడ్డది కానీ నీళ్ళే లేవన్నా జర మంచిగా. నీళ్ళతోటి బాధ వచ్చింది మన రైతులకు. ఇక నీళ్ళతోటే తిప్పలే ఇక. అవునన్నా ఏమవుతాం మీ ఎంత కష్టం చేసినా కానీ రైతుకు ఏమున్నది, ఆత్మహత్యలే ఉన్నాయి. ఉన్నోడు లెక్కనే పోతాడు. ఈ రైతు ఇంకా లేనోడి కిందనే పోతాడు. మన రైతులకు ఈ కష్టాలు ఇంకెన్ని రోజులు ఏమో. అదే తమ్మి మన బతుకుల లెక్క మన పిల్లల బతుకులు ఆగం కావద్దని వాళ్ళను చదివిపిస్తే వాళ్ళకు నౌకరు రాక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. సరిగా నీళ్ళు అందక పంట పండక మనం ఆత్మహత్యలు చేసుకున్నాం. ఇక మన రైతుల బతుకులు మారాయి తమ్మి. అవునన్న మన రైతుల బతుకులు అంటేనే సావులు ఆటలు అయిపోయింది. సరే తమ్మి ఇక పొలానికి నీళ్ళు పెట్టి అన్న ఇక మనం బయలుదేరదాం. సరే అన్న పొలం పొలానికి ఇక గిదే తమ్మి మొన్న నేను వేసిన నాటు 4 ఎకరాలు అంతా వేసిన. అప్పులేమో కుప్పలు అవుతున్నాయి, పండించిన పంటనేమో చేతికి ఎత్తలేదు. ఇక ఎట్లయితే ఇక దేవునికి